అందరికి నమస్తే. ఒక హైడ్రాకు ఇదొక పెద్ద సవాల్. అసలు హైడ్రాకు ఫుల్ పవర్స్ రాబోతున్నాయి. చట్టబద్ధత రాబోతుంది. ఆర్డినెన్స్ ఇవ్వబోతుంది ప్రభుత్వం. అసలు మేము వెనక ముందు ఆడేదే లేదు. ఎవరిదైనా ఆపం. ఆయన ఎవరిది? అక్బరుద్దీన్ ఓవైసీల కాలేజీ గులగొడతాం. మల్లారెడ్డి కాలేజీ అయినా సరే గులగొడతాం అన్నారు కదా. కూలగొట్టాలి. ఇప్పటిదాకా వీళ్ళు ఏ ఫాతిమా కాలేజీ గులగొట్టలేదు, ఏ మల్లారెడ్డిది గులగొట్టలేదు. తర్వాత మిగతా వాళ్ళ ఎవరు కూడా ఫామ్ హౌస్లు కూడా టచ్ చేయలేదు ఇప్పటివరకు. వీళ్ళు టచ్ చేసిందంతా కూడా బాగా పేదోళ్ళు, తర్వాత కొంత అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే మాత్రమే కొలగొట్టారు వీళ్ళు ఇప్పటివరకు. మనకు చూపించేది అక్కినేని నాగార్జున. మొన్ననే ఎనలిస్ట్ వి ప్రకాష్ గారు చెప్తున్నారు, అక్కినేని నాగార్జున గారికి సెటిల్మెంట్ అయిపోయిందంట. సెటిల్మెంట్ అంటే ఏంది? సెటిల్మెంట్ అంటే ఆయనకు అది గులగొట్టినందుకు అక్కడ కాంప్రమైజ్ అయ్యారంట. కాంప్రమైజ్ అయ్యి అన్నపూర్ణ 7 ఎకర్స్ ఉంది కదా, దాని కింద ఏదో వివాదాస్పద భూమి ఉందంట. 7 ఎకర్స్కి సంబంధించిన వ్యవహారం అది సెటిల్ చేస్తామని చెప్పేశారట. అది అయిపోయింది. తర్వాత ఇంకొకటి పల్లం రాజు గారు అని గుర్తుందా మీకు? పల్లం రాజు అని కాంగ్రెస్ అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మా కాంగ్రెస్ అనేది కూలగొట్టేసినాం, మా కాంగ్రెస్ అనేది కూలగొట్టేసినాం, మిగతా ఏం పెద్ద లెక్క అన్నారా? అది కూడా సెటిల్మెంట్ అయిపోయిందని 30 కోట్లకి ఏదో సెటిల్మెంట్ చేశారు, 30 కోట్ల ఎక్కడ సెటిల్ చేశారు ఆ కేసును. అది కూడా క్లోజ్ అయిపోయిందని చెప్తున్నారు. అది నిజమో అబద్ధమో వీలే చెప్పాలి. వీలే కదా సెటిల్మెంట్ చేయాల్సుకున్నది వీలే, చేస్తున్నది వీలే, చేయాల్సుకున్నది వీలే కాబట్టి. ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళకేమో ఏదో ఒకటి ఇక్కడ చెడగొడితే మీకు అక్కడ వేరే ఆఫర్లు ఇస్తున్నారు. వీళ్ళు ఆఫర్లు ఇస్తున్నారు, పైసలో లేకపోతే అవయవో. మరి కూలగొట్టిన మిడిల్ క్లాసు పేదల వాళ్ళకి ఏం ఆఫర్ ఇచ్చిండ్రు? కనీసం వాళ్ళు కూలగొట్టొచ్చినాక వాళ్ళు తిన్నరా పండుకున్నరా కూడా చూడలే గవర్నమెంట్. కూలగొట్టేసిండ్రు, వాళ్ళ అన్నంలో మన్ను పోసిండ్రు, వాళ్ళ పిల్లల స్కూల్లో పుస్తకాలు కూడా తీసుకునే అవకాశం ఇవ్వలేదు, వచ్చేసిండ్రు, అయిపోయింది, కూలగొట్టేసినామని చెప్పుకున్నారు. ఇంకా ఉన్నాయంట పేదలు, మధ్యతరగతి బస్తీలన్నీ కూడా టార్గెట్ చేసినారు. అయితే ఒక ట్వీట్ చాలా ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది. ఈ ట్వీటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్లస్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి సవాల్. ఇది దాసో శ్రవణ్ గారు పెట్టిన ట్వీట్. ఇది దాసో శ్రవణ్, బీఆర్ఎస్ లీడర్. బాతులకుంటను కబ్జా చేసిన పెద్దరెడ్డి ఎవరు? ఈ లెక్క తేలాలి. పెద్దరెడ్డి అంట. నాకు తెలిసి 100% కాంగ్రెస్ ఆయన ఉంటాడు, నో డౌట్ కాంగ్రెస్. శ్రీ రేవంత్ రెడ్డి, శ్రీ రంగనాథ్లకు ఇక్కడ నిర్మింపబడుతున్న 1000 కోట్ల అతి ఖరీదైన అక్రమ కట్టడాలను కూల్చివేసే దమ్ముందా? స్వీకరించండి దమ్ము. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర కూడా కొంత ఉంది. ఇంకా కొద్దిగా సమాచారం తీసుకున్న తర్వాత తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకొస్తా, చెప్తా నేను మీకు మొత్తం విషయాలు. నాకు ఇంకా పూర్తి సమాచారం లేదు, కొద్దిగా డాక్యుమెంటేషన్ తీసుకుంటున్నా. కొంత సమాచారం వచ్చింది ఆల్రెడీ. తర్వాత సడీ సప్పుడు కాకుండా గాది కింది పందికొక్కు లెక్క వసూళ్ల సొమ్ము తెగమింగి గమ్మున ఉన్న బ్లాక్మెయిలర్ నేతలు ఎవరు? రాష్ట్రంలో బ్లాక్మెయిల్ నేతలు ఎవరో మీకు అందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే నడుస్తుంది కదా. ఇప్పుడు ఏం నడుస్తుంది తెలంగాణలో అంటే బ్లాక్మెయిల్ నడుస్తుందని చెప్తున్నారు అందరూ. ఏం బ్లాక్మెయిలింగ్ అంటే ఇదే, ఏదో ఒకటి గొలగొట్టాలి, ఏదో ఒకటి సెటిల్ చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఎవరినో బ్లాక్మెయిల్ చేయాలి, ఇది నడుస్తుంది. ఎవరెవరు ఉన్నది? తెలంగాణ సీఎంఓ ఉన్నది, తర్వాత రేవంత్ అనుమల ఉంది, తర్వాత హైడ్రా కూడా పెట్టిరు కదా. హైడ్రా రంగనాథ్ గారు ఇంకో చెరువు బొమ్మ కూడా పెట్టిండ్రు పాపం. ఏడదంపా ఇచ్చిండో కానీ చెరువు బొమ్మ కూడా ఉన్నది. ఇంకో చెరువు ఇది, బాతులకుంట ఇది రోడ్డు. ఇక్కడ ప్రాజెక్ట్ కడుతున్నారు, పెద్ద ప్రాజెక్ట్ అంట. ఆ ప్రాజెక్టులో ఓన్లీ డబ్బులు ఉన్నా కూడా అమ్మారంట, ఎవరికి అమ్మాలన్నా వాళ్ళకి అమ్ముతారంట. నేను పూర్తి వివరాలు చెప్తా, నాకు డాక్యుమెంటేషన్ లేకుండా మాట్లాడదు కాబట్టి చెప్తున్నా. ఈయన ట్వీట్ చేసిన ఫోటో మీకు అర్థమైంది కదా, ఇది బాతులకుంట. మరి ఇది ఎన్ని ఎకరాలు ఉన్నదో, ఎన్ని ఎకరాలు ఉందో కూడా పూర్తి సమాచారం సేకరిస్తాను నేను. చాలా తక్కువ ఉంది ఇది చూడడానికైతే. దీనికి ఈ చెరువు ఎంత, చెరువుకు బఫర్ ఉంటుంది, ఎఫ్టీఎల్ ఉంటుంది, ఎఫ్టీఎల్ తర్వాత బఫర్ ఉంటుంది. మరి ఈ మొత్తం ప్రాజెక్టు కట్టేస్తే మరి ఏడు దీనికి బఫర్ ఏడుంటుంది? ఇంకా ఈ పెద్దరెడ్డి ఎవరో తేలాలి. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ముందు ఈ పెద్దరెడ్డి బయటికి రావాలి. పెద్దరెడ్డి కడుతున్న కన్స్ట్రక్షను, దాని వెనుక కమిషన్లు తీసుకున్న బ్లాక్మెయిలర్లు, మీరందరూ ఒకటయ్యి మీ ఆస్తులు కూలగొట్టుకోకుండా, మీ ఆస్తులకు సంబంధం లేకుండా మీరు చెరువులు కబ్జా చేసినా మీకు కనబడినట్టు యాక్ట్ చేసుకుంటా పేదలయ్యి మధ్యతరగతి ఇల్లు కూలగొడతారా? పేదలను రోడ్డు మీద తీసుకొచ్చి పడేస్తారా? వాళ్ళ అన్నముల మన్ను వస్తారా? వాళ్ళ పిల్లలు చదువుకోకుండా ఆ బుక్కులు గిక్కులు మొత్తం దానిలో పోగొడతారా? సున్న చెరువు కాడ అదే కదా మీరు పనిచేసింది. చాలా బస్తీలకు మీరు నోటీస్ ఇచ్చారు కదా, చాలా మధ్యతరగతి కుటుంబాలు నివసించే ఆ చెర్ర దగ్గర నోటీస్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ పెద్దరెడ్డి చేసిన కబ్జా, ఈ పెద్దరెడ్డి వ్యవహారం లెక్క తేలాలి. ఈ పెద్దరెడ్డి వ్యవహారం లెక్క
ఖచ్చితంగా తేల్చాలి. అప్పుడు మీ హైడ్రాకు నేనే చెప్తా, ఈ పెద్దరెడ్డిది కూల్చండ్రి, మీ హైడ్రాకి ఇంత చిత్తశుద్ధి ఉందో నేనే చెప్తా. ఇప్పటిదాకా మీ చిత్తశుద్ధి నిరూపించుకునే అవకాశాలు చాలా వచ్చినా హైడ్రా ఎవరిది కొలగొట్టలేదు, అన్నీ వదిలేసిండ్రు. ఫామ్ హౌస్లు అంటే వాళ్ళందరూ వాళ్ళే కొలగొట్టుకోవాలని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, వాళ్ళే కొలగొట్టుకోవాలంట. వీళ్ళు కొలగొట్టినాయన్నీ బస్తీలు ఉన్నాయి, వీళ్ళు కొలగొట్టినవి మొత్తం పేదలై. తర్వాత వీళ్ళ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎక్కడైతే కబ్జాలు చేసి కడుతున్నారో అవి ఏవి కూల్చాలి ఇప్పటి వరకు? అంటే వీళ్ళంతా ఈ హైడ్రా కిందికి రారా? వీళ్ళంతా శుద్ధపూసలా? కాంగ్రెస్ లీడర్లు కబ్జా చేసినాయి, ఇప్పటిదాకా ఒక్కడు కూడా ఎందుకు కూల్చలే? అది కూడా ఎవరు ఆయన కేంద్ర మంత్రి ఆ రాజుగారు కూడా ఆయనది కాదు, అది వాళ్ళ తమ్ముంది, ఆనంద్ రాజా అని ఎవరిదో ఆయనది, వాళ్ళ తమ్ముంది నడిపేదంతా. దాన్ని కూడా సెటిల్మెంట్ చేసి 30 కోట్ల రూపాయలు పెట్టని చెప్తున్నారు. కూలిస్తే సెటిల్మెంట్, కూల్చపోతే సెటిల్మెంట్. బాగుంది కదా, ఇది మంచిగా ఉంది కదా. ఇప్పుడు ఈ పెద్దరెడ్డి దగ్గర ఆల్రెడీ సెటిల్మెంట్ చేసిండ్రా, మరి కూల్చకుండా సెటిల్మెంట్ చేసిండ్రా? మరి ఈ సెటిల్మెంట్ ఏందో బయటపడాలి. దాసో శ్రవణ్ గారు, నేను మిమ్మల్ని కోరుతున్నా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీతో మాట్లాడతా. నా దగ్గర కొంత సమాచారం ఉంది, మీరు కూడా ఇవ్వాలి నాకు సమాచారం. ఈ పెద్దరెడ్డి కథ ఏందో, కబ్జా చేసిన పెద్దరెడ్డి, తర్వాత అక్కడ ఆ బంగ్లా, ఆ పెద్ద కన్స్ట్రక్షను, ఆ వ్యవహారం ఏందో కూడా తేలాలి. మనం ప్రజలకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజల ముందు ఇది పెట్టాల్సిందే. ఈ బ్లాక్మెయిల్ నేతలు ఎవరో కూడా బయటపడుతుంది ఖచ్చితంగా విషయం అంతా కూడా. ఈ కబ్జా కోర్ ఎవరో, ఈ కథ ఏందో, ఈ కార్ఖానా ఏందో హైడ్రా రంగనాథ్ గారు మీకు ఆల్రెడీ ట్వీట్ చేసిండ్రు. మీరు కూడా మాట్లాడండి, దాసో శ్రవణ్ గారితో మాట్లాడండి, అది ఎక్కడుందో అడగండి, సమాచారం తీసుకోండి. అంతలోపు నేను కూడా మీకు చాలా సమాచారం ఇస్తా. నేను కూడా మీకు కంప్లైంట్ చేసే అవసరమైతే దీనిపైన మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దీన్ని ఖచ్చితంగా కూలగొట్టాలి. అప్పుడు మిగతా వాళ్ళ దగ్గర పోవాలి. మీ పెద్దోళ్ళు వదిలేసి పేదల మీదకి పోతే మాత్రం పేదలు రివర్స్ అవుతారు. మీరు ఈ ఇప్పటిదాకా ఒక్కడికి టచ్ చేయలేదు. అక్బరుద్దీన్ కాలేజీ గులగొట్టలే, ఏది గులగొట్టలే. కాబట్టి ముందు ఈ పెద్ద గులగొట్టండి. ఇది ఇంత పెద్ద ప్రాజెక్టు, చెరువును మొత్తం మూసేసి అక్రమ కట్టడం అన్నారు కదా, ఈ అతి ఖరీదైన అక్రమ కట్టడం కూల్చివేయాలి. ఆ దమ్ము మీకు ఉందో లేదో కూడా ఇప్పుడు తేలిపోతుంది. నేను మాత్రం మీరు ఇచ్చినా నేను ఇడవా, నేను తీసుకొస్తా, మీకు కంప్లైంట్ చేస్తా, ఆ వివరాలు మొత్తం పట్టుకొచ్చి నేను ప్రజలకు చెప్తా. ఈ లెక్కేందు మాత్రం తేలాల్సిందే. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి, అన్నీ తీసుకొస్తా నేను. ఇవన్నీ కూలగొట్టిన తర్వాతనే మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. ఉత్తగా చట్టబద్ధత కల్పించడు, లేకపోతే మాకు ఫుల్ పవర్స్ ఇచ్చిన చెప్పి ముడచడం కాదు. ముందు మీ పవర్ ఏందో ఆ డబ్బుల నోళ్ళ మీద ఈ పెద్ద ఇవన్నీ అమ్ముతారు. ఇప్పుడు ఇదే కదా చూడు, ఈ పెద్దరెడ్డి ఏం చేసిండు, ఇది కబ్జా చేసిండు, ఇది అమ్ముతాడు ఎవరికో, కొన్నోడు బక్రా. ఆ పెద్దరెడ్డి కట్టిన కబ్జాలో కట్టిన కట్టడాలు ఎవరిన కొంటే ఆడు బక్రా. వీళ్ళు అమ్ముకొని పోతారు. అమ్ముకొని పోయినాక హైడ్రా కాలు పెడుతుంది ఆడ. ఇప్పుడు పెట్టారు కాలు, అమ్ముకొని పోవాలి. ఎందుకంటే దాని పర్సెంటేజ్ ఎవరు వాళ్ళకి ఇస్తారు కదా, వీళ్ళు ఆల్రెడీ ఇచ్చినారని చెప్తున్నారు కదా. ఆల్రెడీ గమ్మున ఉన్న బ్లాక్మెయిల్ నేతలు ఎవరని పెట్టిండు అంటే ఆల్రెడీ అయిపోయింది, సెటిల్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఏమన్నారు, అమ్ముకొని పోయిన తర్వాత అంటే కొంటారు కదా, 3 కోట్లు 4 కోట్లు 10 కోట్లు పెట్టుకుంటారు పెద్ద ఇవన్నీ కూడా. అవి కొన్న తర్వాత వాళ్ళ మీదకి వస్తుంది హైడ్రా. వాళ్ళు కూడా ఏమైనా మేనేజ్ చేశారనుకో, సెటిల్మెంట్ క్లోజ్. ఇది నడుస్తుంది హైడ్రా వెనుక. అందరు ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు, హైడ్రా వెనుక సెటిల్మెంట్ జరుగుతున్నాయి, హైడ్రా ముందు సెటిల్మెంట్ జరుగుతున్నాయి, సెటిల్మెంట్ జరిగితే హైడ్రా అడిగి పోదు అని. ఈ విషయంలో హైడ్రా సెటిల్మెంట్ చేసుకుందా, ఆ లీడర్లు బ్లాక్మెయిల్ చేస్తున్న ఈ నేతలు సెటిల్మెంట్ చేసుకున్నారా, ఏం జరిగిందో ఈ పెద్దరెడ్డి వ్యవహారం ఖచ్చితంగా తేలాల్సిన అవసరం ఉంది. ఈ పెద్దరెడ్డి ఎవరో కొంత అవగాహన ఉన్నది, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేత, లెక్క తేలాల్సిందే. ఆ లీడర్ కథ ఏందో నేను పూర్తి వివరాలను కూడా సేకరిస్తా. ఈయన కూడా ఫోన్ చేయండి రంగనాథ్ గారు, మీరు దాసో శ్రవణ్ కూడా ఫోన్ చేయండి, ఆయన దగ్గర సమాచారం తీసుకోండి. ఈ పెద్ద కట్టడాలు, ఈ పెద్ద భవనాలు అమ్మక ముందే మీరు చర్యలు తీసుకోవాలి. అమ్ముకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ మీద పడుతుంది బర్డెన్. కాబట్టి ఆల్రెడీ అమ్మకాలు స్టార్ట్ చేసినారట, ఆ అమ్మకాలు కొంటున్నారు కొంతమంది, ఆల్రెడీ అడ్వాన్సులు కడుతున్నారంట. మీరు ఖచ్చితంగా ఆపాలి. అవి ఖచ్చితంగా ఆపకపోతే మీరు జనాలకు ద్రోహం చేసినట్టయితుంది. రంగనాథ్ గారు మీకు ఇది సవాల్, ఆ బ్లాక్మెయిల్ నేతలు ఎవరో బయట పెడదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.